బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రైతులను నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ విమర్శించారు. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో రైతులను నిరుద్యోగులను మోసం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇప్పటికే 33,000 ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ జరిగిపోతుందని, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని అభండాలు వేస్తున్నారు. అది హాస్యాస్పదం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశారు. అయ్యా బాబు, మీరే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అన్నారు. మరి ఇప్పటివరకు మీరు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి చెప్పండి. 10 సంవత్సరాలలో ఎన్ని చేసిరో చెప్పండి. మేము వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్ సరిపెట్టడం జరిగింది. మరి మేము ఎలక్షన్లలో ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పినామో అది ఆగస్టు 15 వరకు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు అర్హులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ చేసి తీరుతామని కూడా చెప్తున్నాము. మేము వచ్చి 6 నెలలే అయింది. ఇంకా ఆగస్టు 15 రాలేదు. ఆగస్టు 15 రాకముందే మీరు తొందరపాటు చర్యల వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఖమ్మంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందువలన ఈ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి, కల్లిబొల్లి మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ఈరోజు ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజ నిర్ధారణ చేసుకొని ఆ రైతు ఆత్మహత్య హత్యగా మేము అనుకుంటున్నాము. ఆ మొత్తం పాపము బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకే చెందుతున్నది. మరియు అలాగే ఉద్యోగాలు అంటున్నారు. నిన్ననే గౌరవనీయులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆర్టీసీలో 3,000 పైచిలకు ఉద్యోగాల నోటిఫికేషన్ను ఆమోదం తెలిపినారు. త్వరలోనే ఒకటి నోటిఫికేషన్ల ద్వారా డిఎస్సిని కూడా నిర్వహిస్తాము.